వెల్కమ్ బ్యాక్ టు అనదర్ వ్లాగ్. సో ఎస్, ఇప్పుడు టైం వచ్చి 10:30. సో కరెక్ట్గా టైం 10:30. సో విహాన్ అయితే పడుకొని ఉన్నారు. సో నేనైతే ఇంకా తన ప్లే రూమ్లో వచ్చి చార్ట్ వర్క్ చేస్తున్నా. అంటే Feb 14th వచ్చి ఎల్లో డే అంట. సో వాళ్ళకి ఏదన్నా చార్ట్ వర్క్ అలాగా చేయమన్నారు. అంటే మ్యాంగో అయినా, అంటే ఎల్లో కలర్లో ఏముందో అది. సో నేనైతే నాకు అసలు ఐడియా లేదు. అంటే పైనాపిల్, బనానా, మ్యాంగో, సన్ ఇమోజీ ఏదైనా చేయొచ్చు. బట్ కొంచెం ఐడియా కోసం అయితే ఇంకా యూట్యూబ్లో చూడాలన్నమాట ఏం చేయాలనేసి. సో తనకి పడుకున్నారు కాబట్టి కొంచెం పీస్ఫుల్గా అయితే చేయొచ్చు. సింపుల్గా ఇమోజీని డ్రా చేద్దామనేసి ఉన్నా. ఎందుకంటే అస్సలు నాకు టచ్ అంతా ఏం లేదు దీంతో. మాకు చిన్నప్పుడైతే ఇలాంటివంతా ఏం లేదు కాబట్టి. సో నేనైతే ఇమోజీ, లేకపోతే లెమన్ కూడా ఈజీగా ఉంది. ఇమోజీనే అనమాట. సో సింపుల్గా అయితే ఇమోజీతో ఈరోజు ఇమోజీతో చార్ట్ వర్క్ అయితే చేసేస్తాను. సో లెట్స్ స్టార్ట్. సో నేనైతే ఈ ఎల్లో చార్ట్ తెచ్చుకున్నా అండ్ క్రయాన్స్ కూడా ఉందన్నమాట. సో ఎస్, నాకైతే ఇంక ఇమోజీ కాబట్టి బ్లాక్ కలరే యూజ్ అవుతుంది. సో లెట్స్ స్టార్ట్. బ్లేడ్తో కట్ చేస్తే ఈజీగా ఉంటుంది. బట్ ఆ బ్లేడ్ అయితే మా అత్తమ్మ రూమ్లో ఉంటుంది, కానీ నాకు ఇప్పుడైతే డిస్టర్బ్ చేయాలని లేదు మా అత్తమ్మని. కాబట్టి ఈ నైఫ్తో కట్ చేసి చూద్దాం. ఫైనలీ ఒకటి వచ్చింది. సో ఫస్ట్ దీనైతే ఇమోజీ ఎన్నో ఉంటుంది నేమ్స్ అంతా, బట్ నాకు ఐడియా లేదు. సో ఏదో ఒకటి డ్రా చేద్దాం. టైం అయితే 11:45 అవుతుంది. సో నేనైతే 10:30 అనుకుంటా స్టార్ట్ చేసింది. సో ఫైనలీ ఇమోజీ అంతా ఏం లేదనమాట, మ్యాంగోని. సో నాకు మ్యాంగోని చాలా ఈజీ అనిపిస్తుంది కాబట్టి మ్యాంగో సింపుల్గా వేసేసాను అనమాట. సో ఇది వచ్చి తనకి ఇట్లా హ్యాంగ్ చేసుకోవడానికి. సో ఎస్, ఇదైతే నేను బెడ్ కింద పెట్టేస్తాను. సో అప్పుడైతే కొంచెం ఇట్లా ఫ్లాట్గా ఉంటుంది. సో ఈ వ్లాగ్ అయితే రేపు మార్నింగ్ కంటిన్యూ చేస్తాను. బాయ్. విహాన్కి కార్లు పిచ్చి ఎంత అంటే కారు, జీప్, ట్రాన్స్పోర్ట్ ఏది ఉన్నా కానీ, ట్రాన్స్పోర్ట్ వెహికల్స్, కార్, జీప్ ఏది ఉన్నా కానీ అంత ఇష్టం అనమాట. సో దీన్ని అంతా లైన్గా పార్క్ చేసి సార్ అయితే పడుకునేసినాడు. విహాన్ అయితే ఈరోజు చాలా టైర్డ్ అయిపోయినారు. సో అలసిపోయి ఇంకా బాగా పడుకునేసినాడు అనమాట. సో కాబట్టి నేను డ్రెస్ చేంజ్ కూడా ఏం చేయాల, జస్ట్ డైపర్ వేసి ఇంకా పడుకోబెట్టేసాను అనమాట. సో ఈ బ్లాగ్ అయితే ఇంకా మార్నింగ్ అయితే కంటిన్యూ చేస్తాను నేను. ఇది ఇంకా మార్నింగ్ అనమాట. విహాన్ స్కూల్లో డాక్యుమెంట్స్ సబ్మిట్ చేయమన్నారు. విహాన్ది ఆధార్ కార్డ్, బర్త్ సర్టిఫికేట్ అండ్ పేరెంట్స్ ఒక ఆధార్ కార్డ్ అనమాట. ఆ తర్వాత విహాన్ది పాస్పోర్ట్ సైజ్ ఫోటో, నా పాస్పోర్ట్ సైజ్ ఫోటో అండ్ లోచన్ పాస్పోర్ట్ సైజ్ ఫోటో. సో నా పాస్పోర్ట్ సైజ్ ఫోటో అయితే నాకు చాలా స్పెషల్. ఎందుకంటే అది తీసినప్పుడు నేను 5 months ప్రెగ్నెంట్ కాబట్టి ఆ ఫోటో అయితే నాకు చాలా స్పెషల్. అండ్ విహాన్కి బ్రేక్ఫాస్ట్ అయితే బీట్రూట్ ఇడ్లీ అండ్ స్నాక్స్ అయితే బ్రౌన్ చెన్న, కమ్మర్కట్టు అండ్ యాపిల్ అనమాట. సో యాపిల్ అయితే ఎప్పుడు సాల్ట్ వాటర్లో మనం పీసెస్గా కట్ చేసి కాసేపు అలా పెట్టేస్తే ఒక 1 to 2 minutes కలర్ చేంజ్ అవుతుంది అండ్ టేస్ట్ కూడా చాలా బాగుంటుంది. అలానే ఉంటుంది, ఏం చేంజ్ ఉండదు. అండ్ ఎప్పుడు కానీ ఇంకా ఇలాగ మనము రెడీగా బాక్స్, వాటర్ బాటిల్ అంతా పెట్టేస్తే విహాన్ టక్కున వచ్చి ఇంకా ఆ బ్యాగ్ని వేసుకొని అట్లనే ఉంటాడనమాట. కార్లో అంతా అలానే ఉంటాడు. ఎంత ఫోర్స్ చేసినా ఆ బ్యాగ్ని అయితే అస్సలు తేడు. ఇంకా స్కూల్ దగ్గరకు వచ్చాక కరెక్ట్గా తీసి ఇంకా నా దగ్గర అయితే ఇస్తాడు.
10 అయితే స్టార్ట్ చేశారనమాట సెలబ్రేషన్. సో ఇంతవరకు అయింది, అంటే ఒక 1 అవర్ దాకా అయింది. సో ఎందుకంటే పిల్లలంతా ఏడుస్తున్నారు కాబట్టి, సో అందరినీ ఒక్కొక్కరు ఏమేమి కాస్ట్యూమ్ వేసుకున్నారో సో అవన్నీ ఒక్కొక్క పిల్లల్ని తీసుకొని వచ్చి వాళ్ళ ఒక గ్రూప్ ఫోటో, అంటే స్టాండర్డ్ వైజ్ అనమాట, ప్లే స్కూల్, నర్సరీ, సో అలా అయితే ఫోటో అంతా అయిపోయిందనమాట. సో ఇప్పుడైతే ఇంకాసేపు ఆడుకుంటారు. నేనైతే ఆ 2 అవర్స్ అక్కడే ఉంటాను. అంతే విహాన్ వాళ్ళది ప్లే ఏరియా ఉంటుంది, సో అక్కడే వెయిట్ చేస్తూ ఉంటాను. అండ్ ఆ రోజు అయితే విహాన్ బాగా ఏడ్చాడు, ఎందుకంటే విహాన్ అయితే ఇలా టాయ్స్ అంతా, అంటే బాల్స్ కానీ టాయ్స్ కానీ ఇలా తెచ్చి పెడుతూ ఉంటే వాళ్ళు ఎత్తుకోవడము, విసిరి వేయడము, సో దానివల్ల తను ఏడుస్తూ ఉన్నాడు. వెళ్ళాల్సి వచ్చింది క్లాస్ రూమ్కి. సో ఆ తర్వాత ఇంకా ఇంటికి వెళ్ళాకైతే ఇంకా నేను బ్లాగ్ చేయలేదనమాట. మంచిగా లంచ్ తినేసి, స్నాక్స్ తినేసి, డిన్నర్ తినేసి కాసేపు అయితే ఇంకా స్నేక్ అండ్ ల్యాడర్ అయితే ఆడాము. టూ ఏంటమ్మా? 1 3 అత్తమ్మ 1 అత్తమ్మ 1 లేకపోతే 3 దెబ్బలు పడతాయి. ఇది వచ్చి నెక్స్ట్ డే అనమాట, అంటే సాటర్డే ఆఫ్టర్నూన్. విహాన్కి అయితే సాటర్డే అండ్ సండే వచ్చి హాలిడే. అండ్ లోచన్కి అయితే గులాబ్ జామున్ అంటే ఇష్టం కాబట్టి ఇంకా గులాబ్ జామున్ చేస్తున్నా. సో ఎప్పుడు కానీ ఇలాగా కొంచెం లమ్స్ అనేది ఉంటుందన్నమాట. సో దాన్ని ఫస్ట్ అన్నీ సాఫ్ట్గా చేసేసి ఆ తర్వాత కొంచెంగా వాటర్ యాడ్ చేసి, అండ్ నేను వచ్చి ఎప్పుడు కానీ షుగర్ చాలా తక్కువగా యాడ్ చేస్తాను. అంటే ఇప్పుడు వాళ్ళు ఒక 800-900 గ్రామ్స్ అంటే నేను కొంచెంగానే యాడ్ చేస్తాను అనమాట, ఎందుకంటే అంత స్వీట్ మనము తినలేము కాబట్టి. అండ్ నాకు గులాబ్ జామున్లో నచ్చని పాట అయితే ఈ బాల్స్ చేయడం, ఎందుకంటే మనం చేసేది కొంచెం స్లోగా చేస్తాం కాబట్టి చేసిన బాల్స్ అంతా ఏమైపోతుంది, డ్రై అయిపోతుంది కాబట్టి కొన్ని క్రాక్స్ అనేది వస్తుందన్నమాట. సో ఇది విహానికి సపరేట్గా అయితే పెట్టాను. అండ్ ఇది లో ఫ్లేమ్లో చాలా సేపు అవుతుంది కుక్ అవ్వడానికి. సో ఇది నేను ఫస్ట్ వేసుకున్న దాంట్లో అయితే బర్నర్ వచ్చి కొంచెం ఫ్లేమ్ వచ్చి కొంచెం ఎక్కువగా వచ్చింది కాబట్టి ఇంకా ఆ పక్క అయితే పెట్టేసి ఇంకా మంచిగా కలర్ ఇలా బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకున్నా. సో చూసారు కదా కొంచెం క్రాక్స్ వచ్చింది, ఎందుకంటే కొంచెం డ్రై అయిపోయింది బాల్స్ అన్నీ. సో ఇది మా గులాబ్ జామున్. అండ్ ఇప్పుడు ఫ్రై చేస్తున్నది వచ్చి విహాన్ గులాబ్ జామున్. ఇది వచ్చి బెల్లంతో చేసిన సిరప్ అనమాట. ఇంకా లోపల ఉంది ఇది సో ఇప్పుడైతే నా ఫేవరెట్ పెరుగువడ. సో నేను ఎప్పుడు జర్నీకి వెళ్ళినా మా అమ్మ అయితే నాకు పెరుగువడ కంపల్సరీగా చేయిస్తారు. అండ్ హోటల్లో అయితే నార్మల్గా వైట్ కలర్లో ఇస్తారు, బట్ నాకు ఇలా చేస్తేనే ఇష్టం. సో ఫస్ట్ అయితే కడాయిలో కొంచెంగా ఆయిల్, ఆవాలు, జీలకర్ర, ఆనియన్, 2 గ్రీన్ చిల్లీస్, కొంచెంగా చిల్లీ పౌడర్, కరివేపాకు అండ్ చిన్న సైజ్ టొమాటో 1 అండ్ సాల్ట్ అండ్ పసుపు యాడ్ చేసి మంచిగా సాఫ్ట్ అయినంత వరకు మనము ఫ్రై చేసుకోవాలి. సో ఆ తర్వాత అది కంప్లీట్గా కూల్ డౌన్ అయ్యాక పెరుగులో కొంచెంగా ఉప్పు యాడ్ చేసుకొని, కొంచెంగా వాటర్ యాడ్ చేసుకొని మంచిగా స్మూత్గా అయితే బాగా బీట్ చేసుకొని అందులోకి యాడ్ చేసుకోవాలి. సో ఇప్పుడు మనం ఫ్రై చేసిన వడ వచ్చి హాట్ వాటర్లో యాడ్ చేసుకోవాలి. అంటే ఒక కొన్ని సెకండ్స్ ఆ వడ హాట్ వాటర్లో ఉన్నాక మంచిగా వాటర్ అన్నీ మనం ప్రెస్ చేయాలంటే వడలో ఉన్న వాటర్ అన్ని ప్రెస్ చేసేసాక మనం ఇప్పుడు చేసుకున్న ఈ పెరుగు దాంట్లో అయితే యాడ్ చేసుకోవాలి. సో అంతే, పెరుగు వడ అయిపోయింది. సో ఇది నాకు చాలా ఇష్టం. అండ్ గులాబ్ జామున్ కొంచెం స్వీట్ కాబట్టి అంత అయితే ఇష్టం లేదు. అండ్ నైట్ అయితే ఇంకా పొంగల్ చేయమన్నారు, అంటే 5 glasses ఆఫ్ పొంగల్ అనమాట. నేను ఫస్ట్ టైం చేసిన, చండాలంగా వచ్చింది. ఇంకోసారి నన్ను పొంగల్ చేయమంటారా మీరు? కానీ తప్పు ఎవరిది, నాదా? కుక్కర్దే అత్తమ్మ, కుక్కర్దే. అందుకే మీరే చేయాలి. జంప్ రౌండ్గా తిరుగు, రౌండ్గా తిరుగు. చెప్పకూడదు తంబి.
హాయ్ శ్రవణ్. హాయ్ అత్తమ్మ. హాయ్. నేను ఫస్ట్ టైం అనమాట అంత క్వాంటిటీ ఆఫ్ రైస్ అండ్ పప్పు వేసి చేయడం, కాబట్టి సరిగ్గా రాలేదు. పైగా అది కుక్కర్ ప్రాబ్లం. సో తక్కువ క్వాంటిటీ అయితే నేను బాగానే చేస్తాను. అండ్ ఇదైతే విహాన్ది ఎల్లో డే సెలబ్రేషన్ ఫొటోస్. అండ్ ఈ వ్లాగ్ని ఇక్కడితో స్టాప్ చేస్తాను. ఇంకొక ఇంట్రెస్టింగ్ అయిన వ్లాగ్తో మళ్ళీ చూస్తాను. అంతవరకు బాయ్.